సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారి పైన కేసు నమోదైంది. అరెస్ట్ చేశారు. ఇప్పుడు హైకోర్టు కూడా నిర్ణయం తీసేసుకుంది. నాంపల్లి కోర్టు కూడా నిర్ణయం తీసేసుకుంది సార్. 14 రోజుల పాటు రిమాండ్‌కైతే విధించారు. సో, చెంచల్గూడ జైలుకైతే అల్లు అర్జున్ గారిని తరలిస్తున్నారు. ఇదంతా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అంటే ఒక స్టార్ హీరో అరెస్ట్ అవ్వడం అనేది ఒక నేషన్ ఇష్యూగా కూడా మారిపోవడం మనం చూస్తున్నాం సార్. దీనిపైన పొలిటికల్‌గా చాలా మంది లీడర్స్ స్పందిస్తున్నారు. సినిమా వాళ్ళు స్పందిస్తున్నారు. చాలా మంది దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? మీరేం చెప్తారు? స్టార్ హీరో అయితే ఏదైనా క్రైమ్ చేస్తే ఆయన అరెస్ట్ చేయకూడదు అని ఎక్కడ లేదు కదా. ప్లస్ ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా నేరం చేసినప్పుడు హ్మ్. జైలుకి వెళ్ళక తప్పదు. అంటే చట్టానికి లోబడి ఉండాలి అనుకుంటే హ్మ్. ఉండొచ్చు. లేదు అబ్స్కాండ్ అయి పారిపోయి ఉండొచ్చు ఆయన ఈ పాటికి. కేసు నమోదై చాలా రోజులైంది కదా. అవును. అరెస్ట్ చేయడం లేట్ అయింది నిజానికి. అయితే ఆ కేసుని అతని ఫిర్యాదు మేరకు రిజిస్టర్ చేశారు. హ్మ్. భర్త ఎవరైతే చనిపోయారో ఆవిడ భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదైంది. కాబట్టి అందులో పెట్టినటువంటి సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్. అవును. 105 కావచ్చు, 118 కావచ్చు, అవి బెయిల్ స్టేషన్ బెయిల్ దొరికే సెక్షన్స్ కాదు. అందుకని అనివార్యంగా వాళ్ళు కోర్టుకు సమర్పించారు. హ్మ్. ఎఫ్ఐఆర్ కట్టారు, తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు నిర్ణయం. హ్మ్. అయితే లాయర్లు ప్రయత్నం చేశారు. హైకోర్టులో జరుగుతోందండి, అది పాజిటివ్ డెసిషన్ రావచ్చు అంటే వెయిట్ చేశారు కానీ ఫైనల్గా ఆయన రిమాండ్కి మొగ్గు చూపారు. అంటే ఈ మధ్య మనం ఇలాంటి కేసు ఒకటి చూసాం. ఆవిడ అంటే తమిళనాడు కోర్టులో నెగిటివ్ వచ్చినటువంటి ఒక నటి, ఆవిడ అందరికీ తెలిసిన నటే కదా. ఈ మధ్య ఆవిడ అరెస్ట్ దాకా వెళ్ళి కస్తూరి. కస్తూరి హ్మ్. కస్తూరి గారు మెడ్రాస్లో యాంటిసిపేటరీ బెయిల్ దొరకలేదు. దాని మీద ఆవిడ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టులో ఇంకా అడ్మిట్ కాలేదు. ఆ దశలో ఉండగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఆవిడ. సో ఆవిడ తర్వాత వాళ్ళ అబ్బాయికి ఉన్నటువంటి అనారోగ్యం ఇవన్నీ ప్రస్తావించి కోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు, బయటకు వచ్చేసారు. ఓకే. అలాగే అల్లు అర్జున్ కూడా నిజానికి ఆ రోజే కేసు బుక్ అయిన రోజే జనరల్గా ఎవరినైనా సాధారణ ప్రజలు ఎవరి మీదైనా కేసు నమోదైతే హ్మ్. ఇమ్మీడియట్గా పోలీసులు ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. అలా చేయలేదు కదా ఇక్కడ. అవును. అలా చేయలేదు. టైం ఇచ్చారు. ప్రాపర్ టైం ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఈరోజు జరగటం, రేపు ఎల్లుండి కోర్టు హాలిడేస్ రావటం, ఇది కొంచెం క్రిటికల్. జనరల్‌గా అరెస్టులు ఇలాగే జరుగుతాయి. పెద్ద అరెస్టులన్నీ కూడా హ్మ్. కోర్టు సెలవుల ముందు చేస్తారు. నిజానికి ఈరోజు బెయిల్ వచ్చిన అతనికి, అంటే అసలు తీసుకెళ్ళటం 4 ఆ టైంకి తీసుకెళ్ళటం, ఈ రిమాండ్ రాయటం ఇదంతా 5 గంటల వరకు నడవటం, ఈ ప్రోగ్రామ్ అంతా సిస్టమాటిక్‌గా జరిగింది. హ్మ్. ఒకవేళ వీళ్ళు ఇమ్మీడియట్‌గా ఆయన్ని కోర్టులో పెట్టి మరుక్షణమే ఇమ్మీడియట్‌గా బెయిల్ మూవ్ చేసినా ఆయన ఇచ్చినప్పటికీ షూరిటీలు ప్రొడ్యూస్ చేయడానికి టైం పడుతుంది. ఓకే. ఆ కారణం చేతైనా ఆయన్ని జైలుకి పంపించి ఉండేవాళ్ళే. హ్మ్. షూరిటీలు మండే సబ్మిట్ చేస్తే అప్పుడు రిలీజ్ ఆర్డర్ వస్తుంది. అది జైలు నుంచి రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. హ్మ్. కాబట్టి ఈ వెసులు ఏం జరిగినా సోమవారం వరకు ఉండక తప్పని ఒక అనివార్యతని క్రియేట్ చేసిన మాట వాస్తవం. ఓకే. జైలుకి వెళ్ళటం అనేది, చాలా మంది జైలుకి వెళ్ళిన వాళ్ళు మనకు తెలుసు కదా ప్రముఖులు. ఇందిరాగాంధీ గారిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు కదా ఆ రోజున హోంమంత్రిగా ఉన్నటువంటి చరణ్ సింగ్ గారు. ఆ తర్వాత ఆవిడ బయటకు వచ్చేసారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 80 ఎలక్షన్స్‌లో ఆవిడ మెజారిటీతో గెలిచి ఒక అద్భుత విజయాన్ని నమోదు చేశారు. అలాగే నాదెండ్ల భాస్కర్‌రావు తనకు వెన్నుపోటు పొడిచినప్పుడు రామారావు గారు ఇక్కడ అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తున్నప్పుడు ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు కదా. హ్మ్. నెల తిరగకుండా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు. కానీ ఆ రోజున అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు ఆయన్ని ఎక్కించుకొని జీప్‌లో తీసుకెళ్ళటం, అవన్నీ ఇప్పటికీ ఫోటోస్ ఉన్నాయి కదా నెట్‌లో అవైలబుల్‌గానే. అవును. కాబట్టి అరెస్టులు జరుగుతాయి. అవి ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు ఉండొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఉండొచ్చాడు హ్మ్. జైల్లో. కాబట్టి అరెస్టు జరగటం ఒక స్టార్ హీరో అనేది ప్రశ్న కాదిక్కడ. ఓకే. హీరోలను అరెస్ట్ చేయకూడదు లాంటి రూల్స్ ఏం లేవు. ఆల్రెడీ జైలుకెళ్ళిన హీరోలు కూడా ఉన్నారు. సంజయ్ దత్ సంజయ్ టాడా దత్. కేసులో జైలుకెళ్ళి వచ్చాడు కదా. హ్మ్. దర్శన్. దర్శన్ ఉన్నాడు. అవును. అలాగే రాంగ్ సల్మాన్ కేసా ఖాన్. మరొకటా అనేది పక్కన పెడితే హీరో సుమన్ కూడా జైలుకి వెళ్ళి వచ్చిన వాడే కదా. అవును. ఇలా జైలుకు వెళ్ళటము హీరోకి దీనికి అంటే వాళ్ళ స్ట్రేచర్‌కి సంబంధం ఉండదు. ఎవరైనా క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్‌లో అతని బాధ్యత ఉంది అనుకున్నప్పుడు, కేసు పెట్టినప్పుడు దానికి ఒబే అయి ఉండాలి. హ్మ్. కోర్టులో బెయిల్ తెచ్చుకోవాలా, బయటకు రావాలా, అయిపోతుంది అంతే.
ఈ కేసు ట్రయల్ జరిగినప్పుడు అప్పుడు అది ఎప్పుడైనా జరగచ్చు. ఈరోజు ఎల్లుండే జరుగుతుందని ఏం లేదు. ఉమ్, ఆ ట్రయల్ అనేది ఎప్పుడైనా జరగచ్చు. పోలీసులు ఇప్పుడు ఆయన భర్త మాట్లాడుతున్నాడు. అవును. అల్లు అర్జున్ గారు చాలా మంచివారు. ఆయన ప్రమేయం ఏమీ లేదు దీనిలో. ఆయన్ని అనవసరంగా అరెస్ట్ చేశారు. ఒకవేళ అవసరమైతే నేను ఫిర్యాదు ఉపసంహరించుకుంటాను అంటున్నాడు ఆయన. ఉమ్, కానీ జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది. ఓకే. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా కోర్టుకి సమర్పించుకోవాల్సి ఉంటుంది. అది అది కూడా సోమవారమే జరగాలి. ఉమ్, సోమవారం కంప్లైంట్ చేసిన వ్యక్తే ఇలా మాట్లాడుతున్నాడు అనేది కూడా ఒక పాజిటివ్ గ్రౌండ్ కింద తీసుకుని కోర్టు బెయిల్ ఇవ్వడానికి సహకారం అవ్వచ్చు అది, ఓకే. ఈ మాటలు. అలా బెయిల్ ఇచ్చేసి షూరిటీలు పెట్టేసుకుని ఆ రోజు సాయంత్రానికి మండే ఈవినింగ్కి ఆయన మళ్ళీ బయటకు వచ్చేసి ఒక సక్సెస్ మీట్ పెట్టుకోవచ్చు, జైలుని గెలిచి వచ్చేసాను అని. ఉమ్, అయితే ఇక్కడ ప్రాథమికంగా చూడాల్సింది ఏంటంటే, అంటే ఈ అరెస్ట్ వెనకాల రాజకీయ కారణాలు ఉన్నాయని మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. అవును. దాంతోపాటు అనేక విషయాలు ఇప్పుడు లగచర్లలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు, ఈ ఫార్మా క్లస్టర్స్ అనే పేరుతో ల్యాండ్ పూలింగ్ చేయటము, అలాగే ఇతర ప్రాంతాల్లో సామాన్యుల్ని వేధించటము, ఉమ్, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో జనాల మీద చేస్తున్నటువంటి దాడులు, వీటన్నిటి నేపథ్యంలో కొంచెం ప్రజల దృష్టిని డైవర్ట్ చేయటానికి ఉమ్, ఈ అరెస్ట్ జరిగింది అని కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు. కానీ ఏమైనా కానీ, ఏం జరిగినా కావచ్చు, అక్కడ ఒక దారుణమైనటువంటి తొక్కిసలాట జరిగింది అనేది వాస్తవం. ఓకే. ఆ తొక్కిసలాటలో ఆ అమ్మాయి చనిపోయింది అన్నది వాస్తవం. ఆయన మీద కేసు నమోదైంది అనేది వాస్తవం. విద్యార్థి సంఘాలు థియేటర్ దగ్గర ధర్నాలు చేసి ఆయన అరెస్టును డిమాండ్ చేసే అనేది కూడా వాస్తవం. ఆయన్ని దానిలో నా బాధ్యత లేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఉమ్, అంటే చాలా ఇన్నోసెంట్ నేను, నాకెవరో చెప్తే తెలుసుకున్నాను, తర్వాత బాధపడ్డాను, ఓ 25 లక్షలు ఇద్దాం అనుకున్నాను, ఇలా మాట్లాడాడు ఆయన. ఎక్కడా కూడా తన వైపు నుంచి, అంటే వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ చేయాలి అనుకోవటంలోనే తప్పు ఉంది. మీరు ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు ఏ స్కేల్లో చేయదలుచుకున్నారు, అక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించి కదా మీరు నిర్ణయం తీసుకోవాల్సింది. అలా కాకుండా మీ అంతటా మీరు నిర్ణయాలు తీసేసుకుని అక్కడ ఎవరు చచ్చిపోతే వాళ్ళ కర్మ అంటే అలాగా. ఖచ్చితంగా మీ బాధ్యత ఉంది. ఉమ్, ఎవరైతే ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేశారో వాళ్ళు రెస్పాన్సిబుల్ దానికి. కేవలం అల్లు అర్జున్ని థియేటర్ యాజమాన్యాన్ని పెట్టడం కాదు, ఈయన్ని A11గా పెట్టారు. ఆ మధ్యలో ఎవరెవరు ఉన్నారనేది ఇంకా బయటకు రాలేదు. అవును. ఈ డిజైన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి, వాళ్ళందరినీ కరగడాలనకాలు పెట్టాలి. ఇది ఇండస్ట్రీకి ఒక గుణపాఠంగా ఉపయోగపడుతుంది. ఉమ్, రేపు ఎప్పుడైనా ఫర్దర్గా ఆయన ఒక మాట అన్నాడు, క్రాస్ రోడ్స్లో సినిమా చూడటం తప్పేం కాదు, మేము ప్రతి హీరో చేసేది ఇది రెగ్యులర్గా, ఇది ఒక కల్చర్ ఉంది ఇండస్ట్రీలో, అందులో భాగంగానే నేను వెళ్ళానండి. వాళ్ళెవరూ కూడా బయట గొడవ చేయరు, థియేటర్ లోపలికి వెళ్ళిపోతారు, థియేటర్లోకి రహస్యంగా వెళ్ళిపోతారు, ఆడియన్స్కి కూడా తెలియదు, ఉమ్, సడన్గా వాళ్ళు అపీర్ అవుతారు. థియేటర్ లోపలే జరుగుతుంది కాబట్టి ఎవరి సీట్లో వాళ్ళు ఉంటారు, ఎవరు ఏ గోల చేసినా అక్కడ వరకే పరిమితం అవుతుంది. అరుస్తారు, కాసేపు గొడవ చేస్తారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత సద్దుమడుగుతుంది, సినిమా మొదలవుతుంది, ఆయన వెళ్ళిపోతాడు. ఇది జనరల్గా జరిగే పద్ధతి. దానికి భిన్నంగా మీరు థియేటర్ బయట గొడవ పెట్టారు, థియేటర్ బయట ప్రోగ్రాం పెట్టారు. అది మాత్రమే కాకుండా మీ అభిమానులు థియేటర్ దగ్గరికి రమ్మని పిలిచారు. వీళ్ళందరూ రావడంతో ఒక తొక్కిసలాట జరిగింది అక్కడ. అక్కడున్న స్పేస్ చాలా తక్కువ, ఆ థియేటర్ లోపలికి వెళ్ళాల్సినటువంటి ఆడియన్స్కే నిలబడటానికి చోటు లేదు అక్కడ. మీరు అదనంగా జనాలను తీసుకొచ్చారు, దీనికి బాధ్యత వహించాలి కదా మీరు. మీరు ఒక వ్యాపార ప్రయోజనం కోసం చేశారు అది. దీన్ని ఒక ఈవెంట్గా మార్చి ఆ ఈవెంట్ని ప్రమోట్ చేసుకోవడం ద్వారా సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేయాలనేది మీ వ్యూహం. అందుకని మీ వ్యాపార ప్రయోజనం కోసం ఒక మహిళను చంపేస్తే రైట్ ఎవరిచ్చారు మీకు? అందుకని ఇప్పటికైనా సరే కన్ఫెసివ్ టోన్తో మాట్లాడాలి ఆయన. ఉమ్, జరిగిన దానిలో మా డిజైనింగ్ లోపం ఉంది, మా బాధ్యత ఉంది అని ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయనకు సంబంధమే లేదు, ఆయనకు అమాయకుడు, ఆయనకేం తెలియదు అని మాట్లాడితే ఎలాగా? కోర్టులో కూడా అదే మాట్లాడారు వారి తరఫున న్యాయవాదులు. ఉమ్, ఆయన ప్రమేయం ఏముంది, నేరుగా ఆయన ప్రమేయం ఉంది అంటే ఆయన రావటం వలన జరిగింది అది. ఆయన రావటము, ఆయన బహిరంగంగా అంటే ఓపెన్ ప్లేస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం వలన జరిగిన ఇబ్బంది. అలాగే ఆయన టీం, ఆయన అభిమానులందరికీ మెసేజ్లు పంపించడం వలన జరిగిన ప్రమాదం అది.
ఈ మొత్తం డిజైన్ చేసింది ఎవరు? నిర్మాతలకు తెలియకుండా జరిగిందా? వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి దీనిలో. చేస్తే ఏంటంటే ఒక గుణపాఠంగా ఉంటుంది. ఫర్దర్‌గా ఎవరైనా ఇలాంటి ఈవెంట్స్ చేస్తే వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తారు కనీసం. ఇదొక గుర్తుంటుంది. అల్లు అర్జున్ లాంటి వాడే జైలుకెళ్లాల్సొచ్చింది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏర్పాట్లు చేయండిరా, అక్కడ జనాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందా లేదా చెక్ చేయండి ముందు. ఎంతమందిని మనం అక్కడ అకామిడేట్ చేయగలం అంతమంది వచ్చేలాగానే ప్లాన్ చేయండి. అంతకంటే తగ్గాలి తప్ప పెరగకూడదు. మీరు ఒక మానియా క్రియేట్ చేయాలనుకున్నారు. ఒక ఫేవర్ క్రియేట్ చేయాలనుకుని ఇలాంటి పూనకపు కార్యక్రమాలకి తెరలు లేపారు మీరు. అందుకు ఖచ్చితంగా మీరు రెస్పాన్సిబిలిటీ వహించాలి. మీరు జైలుకి వెళ్ళడం తప్పేం కాదు. అల్లు అర్జున్ జైలుకి వెళ్ళటం అనేది ఎంత మాత్రమూ తప్పు కాదు. ఓకే. అతను దానికి తగినవాడే. ఎందుకు తగినవాడు అంటున్నానంటే ఆయన ఏదో క్రైమ్ చేయాలనే మోటోతో కాదు, వాళ్ళకు బిజినెస్ లక్ష్యం ఉంది. ఆ బిజినెస్ లక్ష్యంలో భాగంగా మీరు చేసేటువంటి ఈవెంట్కి మీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మీరు కనీసం ఇంకో మాట అంటున్నారు వాళ్ళు, మేము ఆ ముందు రోజే పోలీసులను ప్రొటెక్షన్ అడిగాము, వాళ్ళు ప్రాపర్గా రియాక్ట్ కాలేదు అని. రియాక్ట్ కాలేదు అనే విషయం కూడా మీకు ఈవెంట్ ఆయన రావడానికంటే ముందే తెలుసు. తెలిసినప్పుడు ఇక్కడ పోలీసులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేకపోయారు, మేము కూడా ప్రైవేట్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేకపోతున్నాం, పబ్లిక్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, మీరు ప్రోగ్రాంలో చిన్న చేంజ్, మీరు బయట కాకుండా లోపల ఈ అభివాదం ప్రోగ్రాం పెట్టుకోండి అని మీలో మీరు మాట్లాడుకోవాలి కదా. అది కూడా మాట్లాడుకోలేదంటే అది కూడా మీ బాధ్యత రాహిత్యమే. పోలీసుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీ బాధ్యత రాహిత్యం గురించి మీరు ఎందుకు కన్ఫెస్ అవ్వరు? నేర అంగీకారం చేయడానికి మీరు ఎందుకు మొహమాట పడుతున్నారు? ప్రపంచం మీదకి నెపం నెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా అల్లు అర్జున్. సో ఇది యాటిట్యూడు, ఇగోకి సంబంధించిన గొడవ. నిజానికి ఆయన ఆ రోజే ఆయన మొహంలో కళ తప్పింది. ఏది? సక్సెస్ మీట్లో ఆయన ఫేస్ నార్మల్గా లేదు. ఆయన మాట్లాడిన మాటల్లో కూడా, ఆయన టోన్లో కూడా ఒక నార్మల్సీ కనిపించలా. ఆ జోష్ లేదు, సినిమా సక్సెస్ అయినటువంటి జోష్ లేదు, ఆ ఉత్సాహం లేదు. కారణం ఏమిటి? ఆయన బ్రెయిన్లో ఇది రన్ అవుతోంది. మనం ఏదో మాట్లాడేసాం కానీ మనం మాట్లాడిన మాటల్లో కొంత గందరగోళం ఉందనేది ఆయన రియలైజ్ అయ్యాడు. రెండోది, ఆయన మొదటే దీనికి సంబంధించి ఏదో నిర్ణయం తీసుకుని ఉంటాడు, కానీ ఏం జరగదులే అన్న జరిగితే చూసుకుందామని ఆయనతో ఉన్నటువంటి ఇతర ప్రజలు చెప్పి ఉండటం చేత ఆగి ఉండొచ్చు కూడా. ఓకే. అంటే మనం నెగిటివ్ సైడ్ ఎందుకు చూడాలి, పాజిటివ్ యాంగిల్లో కూడా మాట్లాడుకుంటే అది కూడా ఏదో బ్రెయిన్లో రన్ అవుతుంది ఆయనకి. ఆ రన్ అవుతున్నటువంటి ప్రెజర్ చూపించాడు ఆయన ఆ ఈవెంట్లో. సో ఒక క్రైసిస్ ఉంది, వాళ్ళకి తెలుసు ఏదో సంథింగ్ ఏదో జరగబోతోంది అనే విషయానికి సంబంధించి వాళ్ళకు ఒక ప్రాథమిక జ్ఞానం ఉంది. అందులో భాగంగానే జరిగింది ఇది. సార్ అలాగే అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఇంకొన్ని బయటకు తీస్తూ మాట్లాడుతున్నారు సార్. అంటే హత్రాస్ బోలేబాబా ఆ తొక్కిస్లాట్లో 121 మంది చనిపోయినప్పుడు మరి బోలేబాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాజమండ్రి పుష్కరాల్లో అంతమంది చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇవన్నీ బయటకు తీస్తున్నారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళ తరపు నుంచి. దీనికి మీ సమాధానం? అంటే ఒకటండి, చనిపోలేదు అని చెప్పగలరా వీళ్ళు? అంటే గతంలో చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా చేయకూడదు, చంపేసినా చేయకూడదు అంటే అలాగా? ఆ రోజున చేయకపోవడం అనే దాని మీద క్వశ్చన్ చేయండి. ఆ రోజున చేయలేదు కాబట్టి ఈ రోజున కూడా చేయకూడదు అనటం తప్పు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చట్టసభలు కూడా ఇలాగే తయారైనాయి. ఒక రోడ్డు బాగాలేదండి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, కాలువలు రోడ్డు మీద ప్రవహిస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది అని ఎవరైనా చట్టసభలో మాట్లాడితే అది మేము చూస్తాము, కంట్రోల్ చేస్తాము, మా ప్రయత్నం మేము చేస్తాము, ప్రజలకి అసౌకర్యం కలిగించము, కొంచెం టైం తీసుకుని చేద్దాం, అది డెఫినెట్గా పర్సూ చేస్తాం మీరు చెప్పిన ఇష్యూ అనేది సమాధానం. కానీ గౌరవ మంత్రి గారు ఏం చెప్తారంటే, మీరు అధికారంలో ఉండగా ఏం పీకారు అంటాడు. దాని మీద గొడవ జరుగుతుంది, అసలు ప్రశ్న పక్కకి వెళ్ళిపోతుంది. ఇదే జరుగుతోంది చట్టసభల్లో. అదే ధోరణిలో ఇప్పుడు గతంలో చంద్రబాబును అరెస్ట్ చేయలేదు, లేకపోతే ఇంకో చోట జరిగిన తొక్కిసలాట గురించి అనేక చోట్ల అనేక రకాలుగా రాజకీయ సభల్లో కూడా తొక్కిసలాటలు జరిగి జనాలు చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. మనకి ఈ తొక్కిసలాటలో జనం చచ్చిపోయారు అనగానే జలియన్ వాలాబాగ్ గుర్తొస్తుంది. ఆ మీటింగ్ నుంచి బయటకు వెళ్లే గేట్ లేక వాళ్ళందరూ లోపల కాల్పులకు గురై చనిపోవటం మనకు తెలుసు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్లు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జరిగినాయి. కారంచేడు ఇన్సిడెంట్ జరిగేటప్పుడు పద్మారావు గారిని అరెస్ట్ చేయాలనుకుంది ప్రభుత్వం, కత్తి పద్మారావుని.
అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు విజయవాడ గాంధీ మున్సిపల్ హై స్కూల్లో మీటింగ్ పెట్టారు వాళ్ళు. ఆ డయాస్ మీద ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ఒక గేట్లోంచి పోలీసులు వచ్చారు. ఆ స్కూల్ గ్రౌండ్లోంచి బయటకు వెళ్ళడానికి వేరే మార్గం లేదు. ఉమ్, పోలీసులు సభ మీద దాడి చేస్తున్నారేమో అని భావించి భయపడి చాలా మంది గోడలు దూకారు. ఓకే. ఆ గోడ పక్కన పెద్ద కందకం ఉంది. ఉమ్, ఓ మురికి కాలువ వెళ్తుంది అక్కడి నుంచి. దానిలో పడి చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ధైర్యంగా నిలబడిన వాళ్ళు దెబ్బలు లేకుండానే బయటకు వచ్చారు. ఉమ్, అంటే వాళ్ళ ప్రోగ్రామ్ పద్మరావు గారిని అరెస్ట్ చేయడం అక్కడితో అయిపోయింది. మిగిలిన జనాలను ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఉద్దేశం కాదు. కానీ ప్రజలు పానిక్ అవుతారు ఇలాంటివి జరిగినప్పుడు. ఆ పానిక్ అయినప్పుడు కొన్ని నష్టాలు జరుగుతాయి. కొంతమంది చనిపోవచ్చు కూడా. ఓకే. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి.